దేవుని మందిరములో ఉన్నప్పుడు మీరు నేను చూపిస్తున్న బైబిల్ గ్రంథంలోని ఈ అధ్యాయాన్ని గనక మీరు చదివితే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక 3-4 ఆశీర్వాదాలు ఇన్స్టెంట్గా మీరు పొందుకుంటారు. అలాగనే దేవుని మందిరంలోనికి వెళ్ళడం మూలాన, దేవుని ఆవరణంలోకి వెళ్ళడం మూలాన, దేవుడి యొక్క ఆదివారం పూట, శుక్రవారం పూట, శనివారం పూట మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మూలాన, అక్కడ కూర్చొని వాక్యం వినడం మూలాన, అక్కడ పెడుతున్న ఆహారం తినడం మూలాన, అక్కడ ఉన్న నీడలో ఉండడం మూలాన మీకు వచ్చే అనేక దీవెనల ఆశీర్వాదాల గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. సో మీలో చాలామంది ఆదివారం పూట మందిరానికి వెళ్ళరు. అలాగే శుక్రవారం, శనివారం, బుధవారం ఎస్పెషల్లీ సంఘ కూడికలకు కూడా హాజరవ్వరు. సంఘంతో పాటు ఏకీభవించరు. ఎప్పుడో అకేషనల్గా ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి మాత్రం మందిరానికి వెళ్తారు. సో అలా కాకోకుండా దేవుని మందిరానిలోకి రెగ్యులర్గా వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడ నిద్రించడం, అలాగనే ఆ మందిరం కొరకు సహకరించడం, అలాగే ఆ మందిరంలో మీరు ఉండడం మీకు ఎన్ని లాభాలు, ఎన్ని దీవెనలు మీకు కలుగుతాయి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. ఖచ్చితముగా మీరు దేవుని మందిరంలో నుండి ఖచ్చితముగా అనేక మేలులు, దీవెనలు పొందుకుంటారు. సో ఈ యొక్క వీడియోలో నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్యా నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ మందిరమును నేను ప్రేమిస్తున్నాను అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీరు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా మీరు వాక్యం చదివేటప్పుడు నేను చూపిస్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదివి ధ్యానం చేస్తే మీ జీవితంలో ఖచ్చితముగా 3-4 దీవెనలు మీకు వెంటనే కలుగుతాయి. మీరు ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. సో నేను చూపిస్తున్న బైబిల్ గ్రంథంలోని అధ్యాయం ఏమిటి అనగా కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. సో మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి, 11-12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలను మీరు చదవడం మూలాన, ధ్యానం చేయడం మూలాన, ఎస్పెషల్లీ మందిరానికి వెళ్ళినప్పుడు వీటిని చదవడం మూలాన మీరు అనేక దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన 100% గ్రాంటెడ్ అవుతుంది. దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. సో మీరు మందిరానికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉండి కష్టాలు పడుతూ, శ్రమలు పడుతూ ప్రార్థన చేస్తున్నట్లయితే మీరు పొరపాటు చేస్తున్నారు. మందిరానికి వెళ్ళడం అనేది ఎంత ప్రాముఖ్యమో, మందిరంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో ఈ యొక్క వీడియోలో నేను ఖచ్చితంగా వివరిస్తాను. సో ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మొట్టమొదటిగా మనము కీర్తన గ్రంథము 84వ అధ్యాయాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు ఇంగ్లీష్లోను, తెలుగులోను చదువుకొని ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుందాము. సో మొట్టమొదటిగా ప్రధాన గాయకునికి గిత్తిత్తని రాగం మీద పాడదగినది కోరాహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! హౌ లవ్లీ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్స్. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. My soul longs, yes, faints for the courts of the Lord. My heart and flesh sing for joy to the living God. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. Even the sparrow finds at home, and the swallow a nest for herself, where she may lay her young at your altars, O Lord of hosts, my King and my God. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు, దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. Blessed are those who dwell in your house, ever singing your praise. Blessed are those whose strength is in you, in whose heart are the highways to Zion. As they go through the valley of Baca, they make at it a place of springs. The early rain also cover it with pools. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, ఈచ్ వన్ అపియర్స్ బిఫోర్ గాడ్ ఇన్ జియోన్. యెహోవా సైన్యములకు అధిపతియగు
దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. ఓ లార్డ్ గాడ్ ఆఫ్ హోస్ట్ హియర్ మై ప్రేయర్, గివ్ ఇయర్ ఓ గాడ్ ఆఫ్ జాకోబ్. దేవా మా కేడె మా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. బిహోల్డ్ అవర్ షీల్డ్ ఓ గాడ్, లుక్ ఆన్ ద ఫేస్ ఆఫ్ యువర్ అనాయింటెడ్. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్దనుట నాకిష్టం. ఫర్ ఏ డే ఇన్ యువర్ కోర్ట్స్ ఇన్ బెటర్ దెన్ 1000 ఎల్స్వేర్. I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of wickedness. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించిన యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఫర్ ద లార్డ్ గాడ్ ఈజ్ ఎ సన్ అండ్ షీల్డ్. ద లార్డ్ బిస్టోస్ ఫేవర్ అండ్ హానర్. నో గుడ్ థింగ్స్ డస్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. అలాగనే లాస్ట్ వచ్చిన సైన్యములకు అధిపతి యెహోవాని యందు నమ్మకించు వారందరూ ధన్యులు. ఓ లార్డ్ ఆఫ్ హోస్ట్, బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూ ట్రస్ట్ ఇన్ యూ. సో మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్గా పిచ్చుకలు, వానకోవిలు, అలాగే బాకా లోయ, అలాగనే 1000 దినములు, వీటి గురించి మనము ధ్యానం చేసుకుందాం చదువుకుంటూ, ఇంపార్టెంట్ కనుక. సో ఒక్కొక్కటిగా నేను చదువుతాను, చూడండి. సైన్యములు గద్ద యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణము చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యములు, అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి దేవుని యొక్క మందిరం. అలాగే మందిర ఆవరణములను చూడాలని నీ ప్రాణం ఆశతో ఉండాలి. అలాగే అది సొమ్మసిల్లాలి, అంటే మతి తప్పిపోవాలి. ఏంటది? మతి తప్పిపోవాలి. ఎంతో నీ ప్రాణము దేవుని యొక్క మందిరాలని చూడాలి, ఆశపడాలి. ప్రతి వారం నువ్వు మందిరానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంతో ఆశతో సొమ్మసిల్లి, అంటే మతి తప్పిపోయే అంతగా, అంటే కళ్ళు తిరిగి కింద పడిపోయే అంత ఆశ నీలో కలగాలి. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి. సో జీవం కలిగిన దేవుని చూడాలి అని నీ హృదయము నీ శరీరం ఆనందంతో కేకలు వేయాలి. అందుకనే దేవుని యొక్క మందిరములు, దేవుని యొక్క నివాసములు నువ్వు ప్రేమించాలి. ఎంతో ఆశ దేవుని మందిరం మీద ఉండాలి. నీ శరీరము నీ హృదయము ఆనందంతో కేకలు వేస్తూ దేవుని మందిరానికి వెళ్ళాలి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. మనం చూసుకున్నట్లయితే దేవుని బలిపీఠము నొద్ద పిచ్చుకలకు నివాసం దొరికిందంట, పిల్లలు పెట్టుకోవడానికి వాన కోవెలకు గూటి స్థలం దొరికిందంట. సో దేవుని మందిరంలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠము దేవుడి సన్నిధానంలో ఉంటుంది కనుక అక్కడంట పిచ్చుకలు వచ్చి నివాసం చేస్తున్నాయంట. వాన కోవెలు అనే చిన్న పక్షులు వచ్చి, ఆ యొక్క బర్డ్స్ వచ్చి అక్కడ పిల్లలు పెట్టుకుంటున్నాయంట. అనగా దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఎంత సురక్షితం ఉన్నది అనేది పిచ్చుకలు గమనించాయి. ఈ పిచ్చుకలు వానకోవెలు అక్కడికి వెళ్ళి నివాసం చేస్తూ వాటికి గూటిని ఏర్పాటు చేసుకొని పిల్లలను కూడా పెట్టుకుంటున్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే నిజంగానే దేవుని బలిపీఠం వద్ద ఆ రోజుల్లో ఈ పిచ్చుకలు వానకోవెలు అక్కడికి వెళ్ళి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని గూళ్ళు కట్టుకొని ఉండేవి. ఎందుకంటే అవి ఏ చెట్లలోనో లేకపోతే ఎక్కడో గూడు పెట్టుకుంటే వాటి గుడ్లు, వాటి యొక్క పిల్లలు ఖచ్చితంగా అపహరింపబడతాయి. పాముల ద్వారా, వేరే పక్షుల ద్వారా ఏదో ఒక రకంగా అక్కడ నాశనం అనేది కలుగుతుంది. అలాగనే ఆహారం అనేది కూడా దొరకని పరిస్థితి, సురక్షితం లేదు. అయితే ఈ పక్షులకి దేవుని బలిపీఠం సురక్షితంగా కనపడిందంట. అందుకని అవి గుడ్లు పెట్టుకుంటూ అక్కడ నివాసం చేస్తూ ఉన్నాయి. నివాసం చేయడం మాత్రమే కాకుండా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాయి. ఎందుకనగా దేవుని బలిపీఠం మీద ఎప్పుడు బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలులు అర్పించేటప్పుడు అనేక కీటకాలు, అనేకమైన జీవులు అక్కడికి వస్తాయి. వాటిని తిని బ్రతుకుతూ అక్కడ బలి అర్పించబడుతున్నప్పుడు కొద్దో గొప్ప ఆహారం అనేది నేల మీద పడినప్పుడు చక్కగా వాటిని తింటూ అవి ఎంతో హాయిగా, సురక్షితంగా, ఆ బలిపీఠం పైన అగ్ని మండుతూ ఉంటుంది కనుక అక్కడికి ఎలాంటి కీడు రాదు, అక్కడికి ఎలాంటి అపాయం రాదు.
అవి కానీ వాటి పిల్లలు కానీ సురక్షితంగా ఉంటాయి. నీవు కూడా దేవుని బలిపీఠం, మన మందిరంలో దేవుని బలిపీఠం ఉంటుంది, ప్రార్థనా బలిపీఠం ఉంటుంది, వాక్యాన్ని బోధించే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు నీకు నీ కుటుంబానికి నివాసం ఏర్పాటు అవుతుంది. సో అవి ఎంత సురక్షితంగా ఉంటాయో నీవు కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు అంతే సురక్షితంగా, హ్యాపీగా, సంతోషంగా, దీవెనకరంగా ఉంటావు. నీ ఫ్యామిలీ ప్రొటెక్షన్తో ఉంటుంది. నీ బిడ్డలు తాగుబోతులుగా, వ్యభిచారులుగా మారరు, దొంగలుగా మారరు. వాళ్ళు ఎంతో క్షేమంగా ఉంటారు. అపవాది అయిన సాతాను వాళ్ళని అపహరించడానికి ఎలాంటి స్కోప్ అనేది ఉండదు. కనుక నీవు నీ బిడ్డలను మందిరానికి తీసుకొని వెళ్ళి అక్కడ నివాసం చేయడం ఎంతో మంచిది. అక్కడ నివాసం చేయడం అనేది ఎంతో మంచిది. అలాగనే పక్షులే దేవుని నమ్ముకొని దేవుని బలిపీఠం దగ్గర ఉంటే నాకు ఎలాంటి అపాయం రాదు అని సురక్షితంగా ఉండగలిగినప్పుడు, దేవుడు పక్షులను కాపాడుతున్నప్పుడు నిన్ను కాపాడలేడా? దేవుడు పక్షులను పోషిస్తున్నప్పుడు నిన్ను పోషించలేడా? వాటికి ఎలాగైతే గూటి స్థలం దొరికిందో, వాటికి ఎలాగైతే ఆహారం దొరికిందో, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు. దేవునికి కావలసిన గూటి స్థలం, మంచి ఇల్లును దేవునికి ఇస్తాడు. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు సురక్షితంగా నీ బిడ్డలు దేవుని బలిపీఠం దగ్గర నువ్వు నీ బిడ్డలు ఉంటారు. నీ మందిరం మందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. దేవుడు మందిరంలో నివాసం చేయడం అంటే అక్కడ ఉండడం, అక్కడ తినడం, పనుకోవడం, అక్కడ కాపలా కాయడం, ఆ మందిరానికి సర్వీసింగ్ చేయడం, అలాగే అక్కడ స్తుతించడం ఎంతో మంచిది. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోన్లో దేవుని సన్నిధిని కనబడును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. సో ఇక్కడ బాకా లోయ అంటే ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తాను. సో చక్కగా వినండి. బాకా లోయ అంటే ఏంటి? వానకోవెలు పిచ్చుకల గురించి, బలిపీఠం గురించి తెలుసుకున్నారు. ఇదే అధ్యాయంలో బాకా లోయ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు వివరిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ధ్యానం చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి బాకా లోయ అంటే ఏమిటి అనేది మీకు నేను క్లియర్గా వివరిస్తాను. మనం చూసుకున్నట్లయితే బాకా లోయ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, బాకా లోయ అంటే వ్యాలే ఆఫ్ బాకా అనేది బైబిల్లో కష్టాలు, కన్నీళ్లు మరియు శోధన సాదృశ్యంగా చెప్పబడిన ఒక ప్రదేశం. మాట్లాడుకుంటున్న 84వ కీర్తన 6వ వచనంలో వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పును. ఈ బాకాలోయకు సంబంధించిన చారిత్రక, భాషాపరమ మరియు ఆధ్యాత్మికమైన వివరాలు ఇక్కడ చూస్తే, బాకా అనే పదానికి రోదన, కన్నీరు కార్చడం, వీపింగ్ ఆర్ టియర్స్ అని అర్థం. అందుకే చాలా బైబిల్ అనువాదాల్లో దీన్ని కన్నీటి లోయ, వ్యాలే ఆఫ్ వీపింగ్ టియర్స్ అని పిలుస్తారు. బాకా చెట్టు, బాల్సమ్ ట్రీ లోయలో ఒక ప్రత్యేకమైన మునగ జాతికి చెందిన చెట్లు పెరుగుతాయి. ఈ చెట్లు జిగురు చుక్కలుగా కన్నీళ్ళలాగా కారుతుంది. అందువల్ల కూడా దీనికి ఆ పేరు వచ్చింది. భౌగోళిక పరిస్థితి, ఈ లోయ యెరూషలేం దేవాలయానికి వెళ్ళే యాత్రికుల మార్గంలో ఉండేది. ఇది చాలా ఎండ తీవ్రత కలిగిన, ఎడారి లాంటి, నీరు దొరకని అత్యంత ఎండిపోయిన నేల. ఎండ వేడికి తట్టుకోలేక దాహంతో యాత్రికులు అక్కడ అలసిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రయాణించేవారు. ఈ వచనం వెనుక ఉన్న లాజిక్ మరియు ఆధ్యాత్మిక అర్థం, కీర్తనకారుడు ఈ లోయను గురించి ఉదాహరణగా తీసుకుని క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని చెప్పాడు. పరిస్థితులను మార్చడం, దేవుని మీద ఆధారపడే భక్తులు ఆ కష్టాల లోయ గుండా వెళ్తున్నప్పుడు తమ విశ్వాసం మరియు ప్రార్థనల ద్వారా ఆ ఎడారి లాంటి ప్రదేశాన్ని కూడా జలమయముగా, బుగ్గలుగా, నీటి ఉట్టులుగా మారుస్తారు. దేవుని కృప, తొలకరి వాన. ఎప్పుడైతే మనుషులు తమ కష్టాల్లో కూడా దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుతారో అప్పుడు దేవుడు తన కృప అనే తొలకరి వానను కురిపించి ఆ కన్నీటి లోయను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కేవలం ప్రయాణం మాత్రమే నివాసం కాదు. వచనంలో బాకా లోయలో పడి వెళ్ళుచు అని ఉంది. అంటే విశ్వాసులు ఆ కష్టాల లోయల్లోనే ఉండిపోరు, దాని గుండా ప్రయాణించి దాటిపోతారు. కష్టాలు తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు అనే నిరీక్షణ ఇది ఇస్తుంది. క్లుప్తంగా బాకా లోయ అంటే కన్నీళ్ళ అనుభవం. కానీ దేవుని బలం పొందిన మనుషులు తమ జీవితంలో వచ్చే శోధనలను, దుఃఖాలను, ఎడారిని కూడా దేవుని సహాయంతో దీవెనలను ఓటగా మార్చుకోవాలని లోయ మనకు నేర్పుతుంది. మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, బాకా లోయ అంటే ఎవరైనా కానీ మందిరానికి చాలా దూరం నుండి, యెరూషలేములో మందిరం ఉంటుంది, ఆ మందిరానికి ఎవరైనా వెళ్ళాలి అంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బాకా లోయలో పడి వెళ్ళాలి. ఈ బాకా లోయ అది అక్కడ వాటర్ ఉండదు, ఎడారి, అక్కడ ఆహారం ఉండదు. ఆ ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఆ లోయలోకి దిగి దాటుకొని వెళ్ళాలి.
తాగడానికి చుక్క నీరు కూడా ఉండదు. అంత భయంకరంగా ఉంటుంది. ఆ లోయలో పడి వెళ్ళే వాళ్ళంతా కూడా కన్నీళ్లతో, వేదనతో, రోదనతో, బాధతో ఉంటారు. ఆ లోయలో ఉన్న చీకటిని తట్టుకోవాలన్నా, ఆ లోయలో పడి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడ తినడానికి కూడా ఏముండదు. అక్కడ ఉండే చెట్లు కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లు చూసి వీళ్ళు కూడా ఏడ్చుకుంటూ వెళుతారు. మందిరానికి వెళ్ళాలంటే ఆ బాకా లోయలో పడి వెళ్ళాలి. అంత బాకా లోయలో పడి వెళ్ళి మందిరానికి వెళ్తున్నారు. పిచ్చుకలు కూడా, వానకోవిలు కూడా మందిరానికి వెళ్తున్నాయి. కానీ ఈ రోజున నువ్వు మందిరానికి వెళ్ళాలి అంటే బాకా లోయ లాంటి లోయలు ఏమీ లేవు. ఎడారిని దాటుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గరలోనే, నీకు అతి సమీపంలోనే దేవుని మందిరం ఉంది. కానీ ఆ రోజుల్లో లోయలో పడి వెళ్ళిన జనులు ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కనీసం దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాకా లోయలో పడి వెళ్ళి మందిరంలోనికి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి ఆ బాకా లోయలో గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఆ బాకా లోయను జలమయముగా, అక్కడ పూల్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజ్ దే గో త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా దే మేక్ ఇట్ ప్లేస్ ఆఫ్ స్ప్రింగ్స్, ద ఎర్లీ రెయిన్ ఆల్సో కవర్స్ ఇట్ విత్ పూల్స్. అక్కడ తొలకరి వర్షం పడి ఆ లోయలు నీటి ఊటలుగా మార్చబడి అక్కడ ఫలభరితాన్ని పొందుకొని ఆ నీటిని వెళ్ళేటప్పుడు ఎంతో కష్టంగా వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు ఆ లోయ నిండా నీళ్లను చూసి అది ఎంతో ఆనందకరంగా దేవుడు చేసిన మేలును సంతోషంగా అనుభవిస్తూ ముందుకెళ్తున్నారు. సో ఈ రోజున నువ్వు కూడా బాకా అనే ఒక లోయలో, అంటే కన్నీళ్లతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, బాధతో ఉన్నావు, దుఃఖంతో ఉన్నావు, కష్టంతో ఉన్నావు, ఉద్యోగం లేక అప్పులతో, అనారోగ్యాలతో, ఎన్నో కష్టాలతో ఉన్నావు. అలాంటి లోయలో నువ్వు ఉన్నావు. ఆ లోయలో నుండి ఉన్న నీవు దేవుడు మందిరానికి వెళితే దేవుడు నీకు బలాభివృద్ధిని కలుగు చేసి, దేవుడు తొలకరి వాన కురిపించి ఆ లోయలో ఉండకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చి సియోనులో దేవుని మందిరంలో కనబడేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీవున్న కష్టాలు, కన్నీటిలో నుండి బయటికి రావాలి అంటే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఈ వాక్యాలన్నీ అక్కడ చదువు, ఖచ్చితంగా అందులో విడుదల పొందుకుంటావు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడు మా దృష్టింపు. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములు నివసించడం కంటే నా దేవుని మందిరం వద్ద ఉండుట నాకు ఇష్టం. దేవుని ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఫర్ ఏ డే ఇన్ యువర్ కోర్ట్స్ ఈజ్ బెటర్ దెన్ 1000 elsewhere. I would rather be a doorkeeper in the house of my God than dwell in the tents of wickedness. చూడండి, భక్తిహీనుల గుడారంలో ఉండడం కంటే, అంటే వేశ్యల ఇళ్లలో ఉండడం కంటే, తాగుబోతుల ఇళ్లలో ఉండడం కంటే, ధనవంతుల ఇళ్లలో ఉండడం కంటే, రాజకీయ నాయకుల ఇళ్లలో ఉండడం కంటే, వెండి బంగారాలతో చేయబడిన లగ్జరీ ఇళ్లలో ఉండడం కంటే కూడా దేవుని మందిరంలో, ఆ మందిరం ఒకవేళ ఆ మందిరం పూరు గుడిసామని, లేకపోతే ఆ మందిరం ఒకవేళ మీ మందిరం పూరు గుడిసామని ఒక అద్దె ఇల్లు అయి ఉండవచ్చు, లేకపోతే ఆ మందిరము లేకపోతే ఒక పెంకుటిల్లు అయి ఉండవచ్చు, లేకపోతే ఆ ఎంతో అద్భుతమైన చాలా చిన్నదై ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్నో విలాసవంతమైన గుడారాల్లో ఉండడం కంటే ఒక్కరోజు దేవుడు మందిరంలో 24 hours నువ్వు ఉంటే నీ జీవితం మార్చబడుతుంది. 1000 దినాలు కంటే శ్రేష్టం నీ జీవితంలో నువ్వు సంపాదించుకుంటావు. 1000 దినాలు నువ్వు ఎన్నో నువ్వు అనుకుంటావు, అబ్బా పిఎం హౌస్లో ఉంటే బాగుంటుంది, లేకపోతే సీఎం హౌస్లో ఉంటే ఎంత బాగుంటుంది, లేకపోతే అమెరికాలో ఫలానా ఇంట్లో ఉంటే బాగుంటుంది, వైట్ హౌస్లో ఉంటే బాగుంటుంది. ఎన్ని హౌస్లు ప్రపంచంలో ఉన్నా, ఏ హౌస్లో నువ్వు ఉన్నా, దేవుని హౌస్లో నువ్వు ఒక్కరోజు 24 hours నువ్వు గడిపితే, దాన్ని నువ్వు ఇష్టంగా ఎంచుకుంటే నీ జీవితం రాబోతున్న ప్రతి సమయం కూడా నీకు అనుకూలంగా మార్చబడి దేవుని దీవెనలు పొందుకొని అత్యంత గొప్పవాడిగా నువ్వు తీర్చిదిద్దబడతావు. అందుకని దేవుని మందిరాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం మందిరానికి వెళ్ళినప్పుడు 2 గంటలు 3 గంటలు ఉంటాం. కానీ ఆ రోజుల్లో చాలా రోజు మందిరాల్లో ఉండేవాళ్ళు. ఎక్కడో ఒక చోట ఒక మూలనైనా ఉండేవాళ్ళు. 24 గంటలు గడిపేవాళ్ళు. నువ్వు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి 24 గంటలు గడుపు. దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే అంతకు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు యెహోవా సూర్యుని కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తే ఏ మేలు కూడా దేవుడు చేయకుండా మానడు. సైన్యులకు యెహోవాని యందు నమ్మకించేవారు ధన్యులు. దేవుని యందు నమ్మికుంచితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. కాబట్టి 1000 దినాల కంటే శ్రేష్టం ఏంటిది? దేవుని మందిరంలో ఒక్కరోజు గడపడం. బాకా లోయలో ఉన్నావా అంటే, కన్నీటి లోయలో ఉన్నావా, నువ్వు దేవుని
దేవుని సియోన్లో దేవుని సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు నీ జీవితంలో నువ్వు బలాన్ని పొందుకొని ధన్యతను పొందుకొని తొలకరి వాన అనగా దేవుని దీవెనకరమైన వాన నీ జీవితంలో కురిపించబడి నీ జీవితంలో ఉన్న కన్నీటి లోయ, కష్టాల లోయ ఆశీర్వాదకరమైన లోయగా మార్చబడుతుంది. బలిపీఠం వద్ద పిచ్చుకలు వెళ్తున్నాయి దేవుడి మందిరానికి, వానకోవెలు వెళ్తున్నాయి, పావురాలు వెళ్తున్నాయి, పక్షులు వెళ్తున్నాయి దేవుడి మందిరానికి, జంతువులు వెళ్తున్నాయి దేవుని మందిరంలోనికి. కానీ మనుషులమైన మనం వెళ్ళడం లేదు. వాటికి ఉన్నంత డిసిప్లైన్, అవి పొందుకున్న మేలు మనం పొందుకోవట్లా. అందుకని ఒక పిచ్చుకకి ఉన్న తెలివి, ఒక వానకోవిలకు ఉన్న తెలివి మనకు లేదే. అందుకని నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికిన, పిల్లల పెట్టుటకు వానకోవిలు గూటి స్థలము దొరికెను. కాబట్టి ఈ రోజు నుండి దేవుడి యొక్క నివాస స్థలము ఎంతో రమ్యములు. ఆ దేవుడి మందిరావరణలో నువ్వు చూడాలని నువ్వు ఆశపడాలి. సొమ్మస్యలా అంటే కళ్ళు తిరగాలి, అనగా మత్తి తప్పిపోవాలి, మైకం రావాలి, అంతలాగా అయిపోవాలన్నమాట. ఫేవరెట్ హీరోని చూసినప్పుడు, ఫేవరెట్ పొలిటీషియన్ చూసినప్పుడు, ఫేవరెట్ మూవీ చూసినప్పుడు మతి తప్పిపోతారు చూసారా. ఒకప్పుడు అలా మతి తప్పిపోయే వాళ్ళని నేను చూశాను యూట్యూబ్లో. మైకేల్ జాక్సన్ ఈవెంట్స్కి వెళ్ళిన వాళ్ళు ఆయన చూసినప్పుడు, ఆయన ప్రజెన్స్లోకి వెళ్ళినప్పుడు, వాయిస్ విన్నప్పుడు, ఆయన డ్యాన్స్ స్టెప్స్ చూసినప్పుడు మతి తప్పిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అలాగా దేవుడి మందిరానికి వెళ్ళాలని నీవు నేను మతి తప్పిపోవాలి. అలాగా మన శరీరం, మన హృదయం కేకలు వేయాలి. అలాంటి స్థితిలోకి, ఆత్మీయ స్థితిలోకి వెళ్ళాలి. ఈ కీర్తన కోరా కుమారులు రాశారు. సో గిత్తిత్ అనే రాగం మీద పాడదగినది. కాబట్టి దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈ 12 వచనాలు కలిగిన ఈ యొక్క వాక్యాలన్నింటినీ దేవుడి మందిరంలో చదువు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున మా తండ్రి, ప్రపంచంలో మేము అనేక ప్రదేశాల్లో ఉన్నాం, విలాసవంతంగా జీవించాం ప్రభా. కానీ ఎక్కడ ఉన్నా కానీ నీ మందిరంలో ఉండడం కంటే గొప్పతనం ఏదీ లేదు ప్రభా. మా జీవితంలో 1000 దినాలకు ఒక్కసారైన 24 గంటలు నీ మందిరంలో ఉండడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలేక నీ మందిరాన్ని ప్రేమించి బాకా లోయ ఆశీర్వాదకరపు లోయగా మార్చబడ్డానికి సహాయం చేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమె. 9908937164 990993937164 ఈ నంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఫోన్ చేసి తెలియపరచండి. అలాగే ఏదైనా కానుక ఈ యొక్క పరిచర్యకి ఇవ్వాలని మీరు ఆశపడినట్లయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఇదే నెంబరు. కానుకలు పంపించి ఈ యొక్క పరిచర్య సహకరించి దేవుని పొందుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, అనేకులకు కూడా పంపించండి. మందిరానికి ఎవరైతే వెళ్లకుండా మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. మీరు కూడా టీవీలో పెట్టుకొని లేకపోతే మైక్లో పెట్టుకొని మందిరాల్లో పెట్టుకొని వినండి. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడి నేను దీవిస్తాడు.